श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. ఇందులో మనం నిన్న చెప్పుకున్నది ఏంటంటే మాస్టర్ గారి ఒక స్టూడెంట్, ఒక సైన్స్ స్టూడెంట్ గోడ ఉన్నట్లుగా భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న అడుగుతారు. అడిగినప్పుడు మాస్టర్ గారు దానికి సమాధానం చెప్పడం అనేది మనం చదువుకున్నాం. దీని గురించి ఒక 3 గంటల పాటు చర్చ సాగిందని చెప్పుకున్నాం. తర్వాత సత్సంగంలో మాస్టర్ గారు ప్రారబ్ధ కర్మ ఉందా, పునర్జన్మలు ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ కల్పితాలా, ఇదంతా భ్రమ కాదు కదా అని ఒకళ్ళు అడిగితే దానికి మాస్టర్ గారు ఎన్నో విషయాలు ఆధారాలతో చెప్పడం జరిగిందనమాట. ఇది కూడా మనం వివరంగా చదువుకున్నాం. ఒకసారి మాస్టర్ గారు ఎంతో తార్కికంగా ఆలోచించే మాస్టర్ గారికి ఒకసారి ఒక సందేహం వచ్చిందిట. శ్రీరాముని గురించి ఒక సందేహం వెంటాడుతూ ఉండేట. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మమే అన్నారు, రామో విగ్రహవాన్ ధర్మ అని. కానీ తండ్రి మాట ప్రకారము ఆయన అడవులకు వెళ్ళిపోయారు. మరి రాజ్యాన్ని పరిపాలించవలసిన విధి ఆయనకున్నది కదా, బాధ్యత ఆయనకున్నది కదా, మరి ధర్మం ఎట్లా, ఆయన ధర్మాత్ముడు ఎట్లా అయ్యాడు అని చెప్పి మాస్టర్ గారికి అనుమానం వచ్చింది, డౌట్ వచ్చిందట. అప్పుడు ఏమైందంటే ఒకసారి మాస్టర్ గారు షిరిడి వెళ్ళి బాబా పాదాలకి నమస్కరించుకుంటున్నారట. నమస్కరించుకుంటూ అనుకున్నారట, సాయి మీరు భౌతికంగా శరీరాన్ని చాలించిన తర్వాత కూడా ఇన్ని దశాబ్దాలకు కూడా మీ పాదుకలు భక్తుల హృదయాలపై ఎంత ఘనంగా రాజ్యమేలుతున్నాయి కదా, ఆహా ఏమి మీ మహిమ అని ప్రార్థించట. వెంటనే ఒక ఆలోచన మెరిసిందిట. అంటే శ్రీరాముడి యొక్క పాదుకలు కూడా ఇట్లాగే రాజ్యమేలాయి అన్నమాట. అప్పుడు రాజ్యాన్ని పరిపాలించాయన్నమాట. ఆయన అడవులకు వెళ్ళినా సరే, తండ్రి మాట ఇది తీసుకుని ఆయన వెళ్ళినా సరే ఇక్కడ రాజ్య పరిపాలన జరిగిపోయింది. అది ఆ పాదుకలు పరిపాలించేసేటండి. కేవలం భరతుడు ఊరికే ప్రతినిధిగా మాత్రమే ఉన్నాడు అక్కడ. అది అందుకని ఆ ప్రజలందరికీ రామరాజ్యం అనేది కొరవడనీయకుండా శ్రీరాముడే ఆ కార్యాన్ని నిర్వహించాడనమాట అండి. అది ఇంకా మిగిలింది మనం వాళ్ళు చదువుకుందాం. అస్థి నాస్తి చర్చలు. శ్రీ భరద్వాజ్ గారు వెంకటగిరి, బాపట్ల, విద్యానగర్, ఒంగోలు మున్నగు చోట్ల ప్రముఖ హేతువాదులతో బహిరంగ సదస్సులలో గంటల తరబడి అస్థి నాస్తి విచికిత్సా చర్చలు జరిపారు. ప్రముఖ హేతువాది శ్రీ లవణం గారితో 1980లో విద్యానగర్లోనూ ప్రముఖ రాష్ట్ర హేతువాద సంఘ అధ్యక్షుడు శ్రీ రావిపూడి వెంకటాద్రి గారితో విజ్ఞాన కళాసమితి వారి ఆధ్వర్యమున చేసిన చర్చల్లో పటిష్టంగా, సిద్ధాంతపరంగా, హేతుబద్ధంగా చర్చలు జరిగాయి. మాస్టర్ గారు హేతువాదులతో కూడా, నాస్తికులతో వాళ్ళతో కూడా మాస్టర్ గారు చర్చలు చేసేవారు అనమాట అండి. అందులో ప్రముఖ హేతువాది అయిన లవణం గారితో కూడా జరిగిందట. మళ్ళీ శ్రీ రావిపూడి వెంకటాద్రి గారితో కూడా ఈ చర్చలు జరిగాయట. మంచి ఘాటుగా ఉండేవన్నమాట అండి ఈ చర్చలన్నీ. చర్చల సారాంశం: సాయిబాబా పక్షపత్రికలో ఈ బహిరంగ చర్చల వల్ల చాలామందికి ఆధ్యాత్మిక పట్ల విశ్వాసం పెరిగింది. సాయిబాబా పక్షపత్రికలో ప్రచురించబడిందటండి. ఈ బహిరంగ చర్చల వల్ల చాలామందికి ఆధ్యాత్మికత పట్ల విశ్వాసం పెరిగిందిట. ఇప్పుడు ఏమవుతుందండి, అస్థి నాస్తి అంటూ చర్చలు జరుగుతున్నాయి అనుకోండి, దేవుడు ఉన్నాడు లేడు అనుకుంటూ. ఈ లేడు అన్నట్టుగా నాస్తికులు ఇలాంటి వాళ్ళు, లవణం గారు, రావిపూడి వెంకటాద్రి వీళ్ళందరూ వచ్చేవారు అనమాట. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, అలా దేవుడు లేడన్న వాళ్ళు అక్కడికి వస్తారు కదా, నాస్తికులు ఎక్కువ వస్తూ ఉంటారు. మాస్టర్ గారేమో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఆయన చర్చించేవారు అనమాట. అప్పుడు ఆ విన్న వాళ్ళల్లో కొంతమందిలో మార్పు వస్తుంది కదా. అలాగా ఈ బహిరంగ చర్చల వల్ల చాలామందికి ఆధ్యాత్మిక పట్ల విశ్వాసం పెరిగిందటండి.
తర్వాత లేఖల ద్వారా శ్రీ భరద్వాజ గారు దూర సుదూర ప్రాంతాల్లోని ఎందరో ఆర్తులకు జిజ్ఞాసులకు ఉత్తరాల ద్వారా అనేక విషయాలు తెలుపుతూ సాయి ధర్మ ప్రచారాన్ని గావించారు. మాస్టర్ గారు ఎంతో దూరంలో ఉన్నవాళ్ళు, ఆర్తులు, అస్తమానం మరి రాలేని వాళ్ళు ఉంటారు కదండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చేవారు, మరి దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిలోనూ ఆర్తులు ఉంటారు, జిజ్ఞాసులు ఉంటారు. వీళ్ళందరికీ మాస్టర్ గారు ఉత్తరాల ద్వారా అనేక విషయాలు తెలుపుతూ ఉండేవారట. ఏ ఉత్తరంలోనైనా సాయి అనుగ్రహ ప్రాప్తిరస్తు, శ్రీ సాయినాథుడు నీకు మేలు చెయ్యుగాక, ఇలాంటి వాక్యాలు లేని, సాయి ప్రస్తావన లేని ఉత్తరం ఉండదు. ఏ ఉత్తరం చూసినా సరే మాస్టర్ గారిది బాబా ప్రస్తావన ఉండి తీరుతుందండి. అలా లేని ఉత్తరమే ఉండదట. ఏం రాసేవారట? సాయి అనుగ్రహ ప్రాప్తిరస్తు, శ్రీ సాయినాథుడు నీకు మేలు చెయ్యిగాక, ఇలాంటి ఉత్తరం అలా రాసేవారట బాబా ప్రస్తావనతో. పూలదండల్లో దారం లేకుండా ఎలా ఉండదో అట్లే వీరి ఉత్తరాల్లో కానీ, శుభాకాంక్షల్లో కానీ, సాధనాపరమగు సూచనలలో కానీ శ్రీ సాయినాథుని గూర్చి, ఆధ్యాత్మికతను గూర్చి ప్రస్తావన లేకుండా ఉండనే ఉండదు. పూలదండల్లో దారం లేకుండా ఎట్లా ఉండదు, అంతే కదండి. దండలో దారం లేక పువ్వులు ఉండవు కదా, అట్లా ఎట్లా ఉండదో అలాగే బాబా గూర్చి, ఆధ్యాత్మికతను గూర్చి కానీ ప్రస్తావన లేకుండా అసలు ఈయన దగ్గర ఉండనే ఉండదట. వారు వీరనక పరిచయమున్నా లేకపోయినా, స్త్రీలైనా పురుషులైనా, విద్యార్థులైనా మిత్రులైనా, ఉద్యోగులైనా నిరుద్యోగులైనా సరే ఎవరేమి అడిగినా రాసిన ఓర్పుతో ఎంతో వివరంగా సమాధానం ఇచ్చేవారు. ఇంకా వాళ్ళు వీళ్ళు అని ఏమి లేదు, ఎవరు అడిగినా సరే, ఆయనకి పరిచయం ఉన్నా సరే లేకపోయినా సరే, ఏమీ పరిచయం లేనివాడు వచ్చి అడిగినా సరే చెప్పేవారు. అలా అనమాట. స్త్రీ అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, ఆయన మిత్రులు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, ఉద్యోగం లేని నిరుద్యోగులు అవ్వచ్చు, ఎవరేం అడిగినా సరే, ధనికులు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, ఏ మతం వాళ్ళైనా అవ్వచ్చు, అలాగే ఎవరైనా సరేనండి. మాస్టర్ గారిని అడిగిన ఏదైనా రాసిన ఆయనకి లెటరు ఓర్పుతో ఎంతో వివరంగా సమాధానం ఇచ్చేవారు. వారెన్ని కార్యక్రమాల్లో నిమగ్నమైనా సరే నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరికి కొన్ని వందల ఉత్తరాలు రాశారు. చూడండి, ఆయన తెలిసినంతవరకు ఆయన ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మాస్టర్ గారికి ఒక్కొక్కరికి కొన్ని వందల ఉత్తరాలు రాశారటండి మాస్టర్ గారు. అన్నీ కలిపితే కొన్ని వేల ఉత్తరాలు అటు ఆంగ్లంలో ఇటు తెలుగులో రాశారు. అన్నీ చూస్తే ఇంగ్లీష్లోను తెలుగులోను రెండు భాషలను చూస్తే కొన్ని వేల ఉత్తరాలటండి అన్నీ రాశారట మాస్టర్ గారు. గాంధీ, నెహ్రూ లాంటి దేశ నాయకులు, వివేకానంద లాంటి ఆధ్యాత్మిక గురువులు, కందుకూరి, గురజాడ లాంటి సంఘ సంస్కర్తలు వ్రాసినన్ని లేఖలు వీరు రాసి ఉంటారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పట్లో వాళ్ళు రాసుకునేవారు. గాంధీ గారు, నెహ్రూ గారు దేశ నాయకులు, వివేకానందుడు, కందుకూరి, ఆయన గురజాడ, వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు, వీళ్ళు చాలా చేస్తూ ఉండేవాళ్ళు కదా, వీళ్ళు ఎక్కువ లెటర్స్ రాసుకునేవాళ్ళు. అలాగా అన్నీ అసలు అట్లా అన్ని ఉత్తరాలు ఆయన రాశారంటే మనం ఆశ్చర్యపోక్కర్లేదు అంటున్నారు. ₹1 కూడా ఆశించకుండా గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు ప్రతిఫలం కోరక ఓర్పుతో, ప్రేమతో అంత సమయాన్ని కేటాయించారంటే బాబా కోరిన నిష్ఠా సబూరీలు దండిగా, మెండుగా, నిండుగా వారిలో నింపుకోందే ఆ పని చేయగలరా? ₹1 కూడా ఎవరి నుంచి ఆశించలేదు మాస్టర్ గారు. ఆశించకుండా గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు ప్రతిఫలం అనేది కోరుకోకుండా ఓర్పుతో, ప్రేమతో అంత సమయాన్ని కేటాయించారంటే అందరికీ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మేలు జరిగేలాగా బాబా గురించి చెప్పడం, పారాయణ చెయ్యండి అని గ్రంథాలు ఇవ్వడం, ఆయన చక్కగా సత్సంగానికి వాళ్ళని రమ్మనమని ఉండడం. కొంతమంది అయితే మాస్టర్ గారి ఇంట్లోనే అలా ఉండిపోతూ ఉండేవారు. అలాగా నిష్ఠా సబూరీలు దండిగా, మెండుగా, నిండుగా వారిలో నింపుకొందే ఆ పని చేయగలరా? ఆ పని చేస్తారండి. ఎవరెవరో తెలియదు, ఎక్కడెక్కడ వాళ్ళో తెలియదు, వచ్చేవారు మాస్టర్ గారి దగ్గర ఉండేవారు. రోజులు అలా ఉండిపోయేవారు, నెలలు. మీరు ఎప్పుడు వెళ్తారు అన్న ప్రశ్న అసలు ఉండేది కాదు ఇంట్లో. ఆ ఇంట్లో వాళ్ళని వాళ్ళు ఉండేవారు అంతే. అది ఏమని వాళ్ళంటే మా బాబా ఇల్లు, అది బాబా కోసం వచ్చారు, ఆయన సేవ చేసుకుంటారు, బాబా కోసం వచ్చారు, ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తారు, ఆయన అనుమతితోనే వచ్చారు వాళ్ళు, అంతే. అలా ఎప్పుడు అట్లా తలుపులు తెరిచే ఉండేవి ఎప్పుడు మాస్టర్ గారి దగ్గర.
భరద్వాజ గారు వ్రాసిన ఉత్తరాల్లో కొన్ని. పూర్వ విద్యార్థి చెన్నయ్య గారికి, చిరంజీవి చెన్నయ్యకు 23/1/80 విద్యానగర్. ఆశీస్సులు మాస్టర్ గారు రాసిన జవాబు అనమాట, చెన్నయ్య గారు అని ఆయనకి. ఆశీస్సులు, నీ జాబు చేరినది. ఆయన ఉత్తరం రాశారు, దానికి జవాబు మాస్టర్ గారు రాసింది. మేము 16వ తేదీన బయలుదేరి 50 మంది భక్తులము బస్సులో పుట్టపర్తి, మంత్రాలయము, గాన్గాపూర్, అక్కలకోట, పండరీపూర్, షిరిడి, మాణిక్యనగర్ దర్శించి 19వ తేదీ రాత్రికి తిరిగి వచ్చాము. నీ కోసం కూడా ప్రార్థన చేశాను. నీకు ఇన్ని బాధలు ఉన్నందున చాలా అసంతృప్తిగా ఉన్నది. ఆయన ఏదో బాధతో ఉత్తరం రాసినట్టున్నారు. మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మేము 16వ తారీఖున బయలుదేరి 50 మంది బస్సులో పుట్టపర్తి, మంత్రాలయం, గాన్గాపూర్, అక్కలకోట, పండరీపూర్, షిరిడి, మాణిక్యనగర్ ఇవన్నీ యాత్రకు వెళ్ళారట. వెళ్ళి 19వ తేదీకి మేము వచ్చాము. నీ కోసం కూడా నేను ప్రతి చోట ప్రార్థన చేశాను. నీకు ఇన్ని బాధలు ఉన్నందుకు నాకు చాలా అసంతృప్తిగా ఉంది. నువ్వు వెంటనే స్క్వాలర్స్ 12 టిష్యూ రెమెడీస్ అనే పుస్తకాన్ని హోమియో స్టోర్స్ నంద్యాలలో కానీ కర్నూలులో కానీ కొని దాని ప్రకారం ఇంటిలోని వారికి చికిత్స చేయవలసింది. హోమియో చెప్పారండి మాస్టర్ గారు. హోమియో ఒక బుక్ చెప్పి 12 టిష్యూ రెమెడీస్ అని ఒక బుక్ చెప్పారు. చెప్పి ఆ బుక్ ముందు హోమియో స్టోర్స్లో కొనుక్కుని దాని ప్రకారం ఇంట్లో వాళ్ళందరికీ చికిత్స చేయి అని చెప్పారు. చాలా వరకు నెమ్మదిస్తాయి. మిగిలిన వాటికి డాక్టర్ని కన్సల్ట్ చేయవచ్చు, చాలా వరకు తగ్గుతుంది. ఆయన పెద్ద పెద్దగా అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట. అందరికీ హోమియో చెప్పేవారు, ముఖ్యంగా మాస్టర్ గారు. సాధ్యమైనంతగా సాయి చరిత్ర పారాయణ పూజ చేసుకో. సండే వృధా చేయవద్దు. సాధ్యమైనంత ఎక్కువగా మనం బాబా చరిత్ర, ఇది మనందరికీనండి, ఆయన ఒక్కనికే కాదు. బాబా చరిత్ర పారాయణ పూజ చేసుకుంటూ ఉండాలి. సండే వృధా చేయవద్దు. మనకి ఏం చేస్తాం, ఆదివారం వచ్చిందంటే కాస్త రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది, హాయిగా ఉందాం అనిపిస్తూ ఉంటుంది కదా. మన దృష్టిలో హాయి వేరు కదా. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, సండే వస్తే దాన్ని వృధా చేయవద్దు. సత్సంగానికి కృషి చేయి. సత్సంగం చేసుకోవచ్చు. అందుకే మాస్టర్ గారు ఎప్పుడు పెడతారు, గురువారం, ఆదివారం కానీ అలా అంటూ ఉంటారు మాస్టర్ గారు. అందుకని అందరికీ తీరిగ్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో సత్సంగాన్ని కృషి చేయి. సత్సంగంలో శ్రీ సాయి చరిత్ర పారాయణ చేయిస్తే భక్తుల అన్యతలంపులు తుడిచిపెట్టుకుపోయి వారి హృదయాలు అలనాటి షిరిడీలో శ్రీ సాయి చెంతన నిలుస్తాయి. సత్సంగం చేస్తూ ఉండాలి. సత్సంగంలో చరిత్ర పారాయణ, బాబా చరిత్ర పారాయణ కనుక చేస్తే భక్తుల యొక్క అన్యతలంపులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఇంకా వేరేవి ఏముండవు వాళ్ళ మనసులో, అన్నీ తుడిచిపెట్టుకుపోయి వారి హృదయాలు అలనాడు షిరిడీలో సాయి చెంతన నిలుస్తాయట. మీరు లీలామృతం భక్తిగా చదివితే ఏమనిపిస్తుందండి, అప్పటి టైంకి వెళ్ళిపోతాం మనం బాబా దగ్గరికి. అంటే ఏంటి, మన హృదయంలో బాబా ఆ టైం నిలిచిపోయింది మనకి. అలనాటి షిరిడీలో సాయి చెంతన నిలుస్తాం మనం. అలాగే సత్సంగంలో ఒకటి చరిత్ర చదువుకుంటుంటే అలా అవుతుంది భక్తులకి అని చెప్తున్నారు. నీవి విద్యానగర్ సత్సంగ రోజులు స్మృతులు, అప్పుడు మన జరిగే చర్చలు అనుభవాలు, మనం కలిసి మహనీయులను దర్శించిన వివరాలు జ్ఞాపకం ఉన్నంత వరకు వ్రాసి పంపగోరుతాను. విద్యానగర్లో మనం ఉన్నప్పుడు అప్పుడు మనం జరిగిన చర్చలు ఏం జరిగాయి, అనుభవాలు ఏంటి, మనం ఏ మహాత్ముల్ని దర్శించాము, అవన్నీ నీకు గుర్తున్నంత వరకు రాసి నాకు పంపించు అని అన్నారట. అప్పటి ప్రసంగాలు ఏవైనా నీవు డైరీలో నోట్ చేసి ఉంటే వ్రాసి పంపగోరుతాను. అప్పుడు మాస్టర్ గారు చెప్పినాం అనమాట, ఏమైనా ఉంటే డైరీలో అంటే నోట్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి పంపించు రాసి అన్నారట. హాలిడేస్ వచ్చినప్పుడు 4 లేదా 5 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళు. మనం కలిసి టైం స్పెండ్ చేసి చాలా కాలమైంది, కొంత హాయిగా ఉంటుంది. అంటే పాప ఆయనకి ఏదో ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోపడేవో వచ్చే ప్రాబ్లమ్స్, అందుకని ఆయన ఉత్తరం రాయడంతో మాస్టర్ గారు దానికి జవాబు రాస్తున్నారనమాట. రాస్తూ చెప్పారు, హాలిడేస్ వచ్చినప్పుడు 4-5 రోజులు నువ్వు ఇక్కడికి వచ్చి ఉండేలా ఉండు, మనం కలిసి టైం స్పెండ్ చేసి చాలా కాలం అయిపోయింది, హాయిగా ఉంటుంది నీకు అని చెప్పారనమాట. ఆశీస్సులతో భరద్వాజ. ఎవరు రాస్తారండి ఇట్లా? ఎవరైనా గురువులు ఇంత ప్రేమగా వచ్చి ఉండు, నువ్వు మనం హాయిగా స్పెండ్ చేద్దాం టైము, ఇవన్నీ చెప్తారా? మన కోసం ఎవరు అలా తాపత్రయపడతారు చెప్పండి. ఆశీస్సులతో భరద్వాజ. తర్వాత ఉత్తరం కె ఆనంద వెంకటేశ్వర్ల గారికి. ఆనంద వెంకటేశ్వర్ల అన్న ఆయనకి మాస్టర్ గారు రాసిన ఉత్తరం.
డియర్ ఆనంద వెంకటేశ్వర్లు, విద్యానగర్ 31/1976. నీ జాబ్ చేరినది. జాబ్ చాలా బాధాకరంగా ఉన్నందుకు కష్టంగా ఉంది. ఈయనకు ఉద్యోగం కష్టంగా ఉందన్నమాట, ఆనంద వెంకటేశ్వర్లు గారికి ఉద్యోగంలో. అందుకని నువ్వు రాసిన ఉత్తరం చేరింది. నీకు జాబ్ ఇలా కష్టంగా ఉన్నందుకు, పాప నీకు బాధాకరంగా ఉన్నందుకు నాకు బాధగా ఉంది. కానీ ఒక్క మాట చెప్తున్నాను, మన పూర్వకర్మ తీరిపోవాలి. మనం దైవానికి దగ్గరవ్వాలంటే జీవితం యావత్తూ దుఃఖమయమేనని బుద్ధుడి నుండి అందరూ చెబుతున్నారు. మనం భగవంతుడికి ముందు మన పూర్వకర్మ, మన పూర్వజన్మలో కష్టాలన్నీ ఎందుకు వస్తాయండి? బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, మనకి ఇట్లాంటి కొంచెం దారుణమైన పరిస్థితులు, ఓర్చుకోలేనివి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన పూర్వకర్మ. నిన్న కూడా మనం చదువుకున్నాం పూర్వకర్మ గురించి, ప్రారబ్ధ కర్మ. ఇవన్నీ మన పూర్వకర్మ తీరిపోవాలి. మనం దైవానికి దగ్గర అవ్వాలంటే జీవితం యావత్తు దుఃఖమయమేనని బుద్ధుడి నుండి అందరూ చెబుతున్నారు. బుద్ధుడి నుంచి అందరు మహనీయులందరూ చెప్తున్నది ఏంటంటే, మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే జీవితం మొత్తం దుఃఖమయమే అని బుద్ధుడి నుంచి అందరూ చెప్తున్నది. అది మానవుడు సాధన ద్వారా మాధవుడు అయ్యే వరకు ఇది తప్పదు. ఎప్పటి వరకండి కష్టం మనకి అంటే, మానవుడు అనేవాడు బాగా సాధన చేసి మాధవుడు అయ్యే వరకు, అంటే దైవంగా అయ్యే వరకు ఇది తప్పదు. ఆ దైవంగా అయిపోయినప్పుడు అసలు కష్టం, మాస్టర్ గారు ఉన్నారు, ఆయన కష్టంలో లేదు. పైకి మనం చూసేవాళ్ళకి అయ్యో మాస్టర్ గారికి కష్టం అనిపిస్తుంది. కష్టాలు అలా వెళ్ళిపోతూ ఉంటే వారు అలాగే ఉంటారు, సచ్చిదానందలా జరిగిపోతూనే ఉంటుంది. ఇంకా మిగతాదంతా ఏ కార్యక్రమాలకి ఏది ఆ కష్టం అనేది అడ్డు రాదు. ఎట్లా ఉన్నారండి కష్టాల్లో, ఇంత ఆనందంగా అనిపిస్తుంది. అలా మా అమ్మగారిని చూసినా అంతే, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు ఇట్లా అనిపించేది. అలా మానవుడు సాధన ద్వారా మాధవుడు అయ్యే వరకు ఇది తప్పదు. మనం మానవులం కాబట్టి ఏదైనా చిన్నది వచ్చినా గిలగిల్లాడిపోతూ ఉంటాం అన్నమాట. ఎంఎస్సి రిజల్ట్స్ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, జాబు వచ్చాక ఇది అంతెక్కడ, ఫస్ట్ ఎంఎస్సి చేయాలి, తర్వాత రిజల్ట్స్ వస్తాయి, తర్వాత అన్ఎంప్లాయ్మెంటు, తర్వాత జాబ్ వస్తుంది. ఇది ఇంకా ఏది అంతెక్కడ, ఒకదాని తర్వాత ఒకటి ఉంటూనే ఉంటాయి. అది ఏ కష్టము లేకుండా ఎట్లా కుదురుతుంది? ఏ కష్టం లేకుండా ఎట్లా ఉంటుంది? ఏదో ఒకటి వస్తుంది కదండి, కదా. మనసు గట్టిపడి సహనం, మనందరికీ అంతే కదా. ఏమనిపిస్తుంది మనకి? పెళ్ళిళ్ళు అవుతాయి, అయిన తర్వాత ఏదో పిల్లలు కావాలి, మళ్ళీ భగవంతుడిని ప్రార్థిస్తే ఏదో మంచి పిల్లలు కావాలి, ఇట్లా ఏవో పిల్లలు పడతాం. వాళ్ళకేవో అనారోగ్యాలు, ఇవన్నీ మామూలే కదా. మనం అవన్నీ ప్రార్థిస్తున్నాం. వాళ్ళ చదువులు, దాని గురించి ప్రార్థిస్తూ ఉంటాం. మన అందరికీ జరిగేవి అవే. తర్వాత ఉద్యోగాల గురించి ప్రార్థిస్తుంటాం, మంచి ఉద్యోగం రావాలి, ఇది తర్వాత బాగా మంచి పెళ్లి సంబంధం రావాలని పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన. తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మళ్ళీ ఇది చైన్ ఇట్లా తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. ఇది ఎక్కడ ఎండ్? ఇంక దీనికి ఏమి ఎండ్ లేదు, జరుగుతూనే ఉంటుంది అలాగే. ఏ కష్టములు లేకుండా ఎట్లా కుదురుతుంది? మనసు గట్టిపడి సహనం నేర్చుకోవాలి. ఇలా ప్రతీదీ తప్పించమని బాబాను కోరరాదు. ప్రతి చిన్నదానికి మనం బాబాను కోరకూడదని చెప్తున్నారు, కానీ మనం కోరుతూనే ఉంటాం ఆయన్ని. శ్రీ సాయిని ధ్యానిస్తుంటే ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో ఆయనకు తెలుసు. మనం ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుంటే కదా మనం చెప్పవలసి వచ్చేది. ఆయన తెలియపోతే కదా మనం చెప్పేది. ఆయనకు ఒక పక్క అంటూనే ఉంటాం, బాబాకు అన్నీ తెలుసు. అలాంటి నిరూపణలు, అనుభవాలు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం కదా. మనకే జరిగిన రోజులు బోల్డ్ ఉన్నాయి కదండి. అబ్బా బాబా లీల ఇలా జరిగింది నాకు అని చెప్పుకుంటాం. కానీ ఏదైనా కష్టం ఒకటి తీరకపోతే చూడండి మనకు ఎట్లా ఉంటుందో. ఆయనకు తెలియకుంటే కదా మనం చెప్పవలసి వచ్చేది. అది ప్రతిదీ ఆయనను మన ఇష్ట ప్రకారం జరిపించమని కోరితే ఆయనకు మనమేమర్పించినట్లు? ప్రతిదీ మన ఇష్ట ప్రకారమే జరిపించమని కోరితే కనుక ఆయనకి మనం ఏమర్పించినట్టు, ఏమి ఇచ్చినట్టు? మనం ఆయనకి అన్నీ నాకు ఇష్టమైనట్టు చేయి, అన్నీ నాకు ఇష్టమైనట్టు చేయి అంటుంటే ఇంకేంటి? సర్వబాధ్యతలు ఆయనకి ఎలా వదిలినట్లు? ఆయన వదలలేదు. మనం బాధ్యత అంతా ఆయనకు వదిలితే మనం నిశ్చింతగా ఉండాలి. ఎట్లా జరిగినా అలా ఉండం. అంటే మనం కోరుకున్నట్టే జరగాలనుకుంటాం. మనం 1-2 తేదీల్లో తిరుపతికి వస్తాను. ఇది చాలా బాగుంది చూసారండి ఈ లెటరు. ఇది మనకి సంబంధించినవి. మనం వాళ్ళకి అనుకుంటాం కానీ ఆ టైంలో అతనికి రాసి ఉండవచ్చు ఆయనకి. కానీ ఇప్పుడు చదువుకుంటున్న మనకి ఇది మనకి సంబంధించింది. మనం ఇంతే కదండి.
ప్రతిదానికి ఎట్లా బాధపడుతూనే ఉంటాం, ప్రార్థిస్తూనే ఉంటాం, జరగకపోతే బాధపడతాము మనం. అందుకని సహనం నేర్చుకోవాలి. ప్రతీది తప్పించమని బాబాని కోరకూడదు. బాబాని ధ్యానిస్తూ ఉంటే ఎప్పుడు ఏది చేయాలో అని తెలుసు, అట్లాగే చేస్తారు. ప్రతీది మన ఇష్ట ప్రకారమే జరిపించమని కోరితే ఆయనకి మనం ఏం అర్పించినట్లు, సర్వ బాధ్యతలు ఆయనకి ఎలా వదిలినట్లు. అది 1-2 తేదీల్లో తిరుపతికి వస్తాను. బాబా ఏమన్నారు? అన్నిటికీ కొంత ఓర్చుకోవడం నేర్చుకో చెప్పారు. 1-2 తేదీలో నేను తిరుపతి వస్తాను. బాబా ఏం చెప్పారు? అన్నిటికీ కొంత ఓర్చుకోవడం నేర్చుకో అని చెప్పారు కదా. బాబా దయ నీ యందు పూర్ణంగా ఉన్నది. తమ్ముడికి పోలియో తగ్గడం, ఇంట్లో తాత ఆశీస్సులు, ఈ 2 బాబా సత్కృపకు నిదర్శనములు. ఇక్కడ చెప్తున్నారు, బాబా దయ నీ యందు పూర్ణంగా ఉంది. తమ్ముడికి పోలియో తగ్గిపోయింది, వాళ్ళ తమ్ముడు పోలియో తగ్గింది అనుకుంటండి. తమ్ముడికి పోలియో తగ్గడం, ఇంట్లో తాత ఆశీస్సులు. రామరెడ్డి తాతగారు ఏమైనా వచ్చారేమో మరి వీళ్ళింటికి, నాకు తెలీదు. తాత ఆశీస్సులు, ఈ 2 బాబా సత్కృపకు నిదర్శనాలు. సాయి కృప ఫలించాక ఇక ఆయనదే బాధ్యత. అంటే ఈయనకి బోల్డ్ నిరూపణలు జరిగాయి, బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. అయినా ఈయన మనలాగానే టెన్షన్ పడుతున్నారనమాట. సాయి కృప లభించాక ఇక ఆయనదే బాధ్యత. సాయి కృప మనకు లభించిన తర్వాత ఇంకా ఆయనదే బాధ్యత, ఆయన చూసుకుంటారు ఎప్పుడు ఏం చేయాలో. కాకపోతే మనం ఓర్పుతో ఉండాలన్నమాట. కాకుంటే ఆ కృప ఎప్పుడు ఉంటుందని గుర్తించి దానికి అర్హులమై భక్తి విశ్వాసాలతో ఉండాలి. ఆ కృప ఎప్పుడూ ఉంటుంది అని గుర్తుంచుకొని మనం ఆయన కృపకు అర్హులమయ్యి భక్తి విశ్వాసాలతో ఉండాలి. భక్తి విశ్వాసాలతో ఉండడమే అర్హత అనమాట. ఏవైనా చిక్కులు వచ్చినా, ఒత్తిడిలు వచ్చినా కర్మక్షాళన జరుగుతుందని గుర్తించి సబూరి నిశ్రను మరింతగా నిలుపుకో, ప్రయత్నించు. ఏవైనా చిక్కులు వచ్చినా సరే, ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఒత్తిడి వచ్చినా సరే, మనకు కూడా చాలా ప్రెషర్ వస్తూ ఉంటుంది, స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కోసారి. వాటిలో నుంచి ఎందుకు జరుగుతుంది ఇదంతా, ఇంత బాధ అంటే కర్మక్షాళన జరుగుతుందని గుర్తించి, మన కర్మ క్షాళన జరుగుతుంది, అదంతా మన కర్మ అంతా తీసేస్తున్నారు, అక్కడ కర్మక్షాళన అయిపోతుంది. అది గుర్తించి సబూరి నిష్ఠను మరింతగా నిలుపుకో. ఈ పరిస్థితులంతా నా కర్మక్షాళన కోసమే ఏర్పడ్డాయి, అమ్మయ్య ఆయన నాకు తీసేస్తున్నారు ఇదంతా అని అనుకొని మరింతగా నిలుపుకోవాలి ఆయన పట్ల భక్తి. ప్రయత్నించు. యత్నం మనం చేస్తుంటే చాలు గమ్యం చేరుతాం. మనం మాత్రం యత్నం చేస్తూనే ఉండాలి, అప్పుడు మనం అనుకున్న గమ్యాన్ని చేరుతాం అని చెప్తున్నారు. ఇట్లు ప్రేమతో భరద్వాజ. అది చూసారండి, ఒక్కొక్క లెటర్ ఎంత విలువైందో మాస్టర్ గారు రాసిన లెటర్లు. ఇవన్నీ అసలు మన జీవితంలో మనకి సంబంధించినవే ఉంటాయి చూడండి చదువుతుంటే. పెళ్లి చేసుకున్న తరువాత నాకు సాధన ఎక్కువగా చేసుకోవాలనే ఉంటున్నది, ఏం చేయమంటారు అని ఆనంద వెంకటేశ్వర్లు ఉత్తరం రాయగా 1980లో మాస్టర్ గారి సమాధానం. ఈయనేనండి ఆనంద వెంకటేశ్వర్లు అని ఆయన పెళ్లి చేసుకున్నారట. చేసుకున్న తర్వాత ఈయన నాకు సాధన ఎక్కువ పెళ్లి చేసుకున్నాక ఏమవుతుందండి, బాధ్యతలు వస్తాయి కదా. అంతకుముందు ఏమవుతుంది, బ్యాచిలర్గా ఉండేటప్పుడు అంత బాధ్యతలు ఉండకపోవడం వల్ల ఎంత టైం అయినా వాళ్ళు సాధన చేసుకోవచ్చు. కానీ పెళ్ళైన తర్వాత బాధ్యతలు వస్తాయి. అందుకని సాధన ఎక్కువ చేసుకోవాలని ఉంటున్నది, ఏం చేయమంటారు మరి ఎట్లాగా అని ఆయన ఉత్తరం రాశారట. దానికి మాస్టర్ గారు సమాధానం రాస్తున్నారు. చిరంజీవికి ఆశీస్సులు. నీ జాబులన్నీ చేరాయి, నీ ఆందోళన అర్థవంతమైంది. నీ భార్య భలే రాశారు చూడండి, నీ ఆందోళన అర్థవంతమైంది. నీ భార్య నిన్ను డిస్టర్బ్ చేయకుండా శ్రీ సాయి కాపాడతారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుంది, పార్ట్నర్ ఒకరికి నచ్చకపోవచ్చు, వీళ్ళు కూర్చుని పారాయణ చేసుకోవడం, అలా బాబాకు పూజ చేసుకోవడం, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి నచ్చకపోవచ్చు కదా. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటి బాబా అంటాడు ఇలా కూర్చుంటాడు హాయిగా. అందరూ అయితే సినిమాకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అట్లాగే ఉంటుంది కదా, సినిమాకి తీసుకెళ్ళాలి, ఇట్లా ఏవో ఉంటాయి కదా. సినిమాలకు రానంటాడు, ఏమిటి సత్సంగం అంటాడు, బాబా అంటాడు, ఏంటి అని అనిపిస్తుంది, ఏమి తెలియని వాళ్ళకి కదా. అందుకని నీ భార్య నిన్ను డిస్టర్బ్ చేయకుండా శ్రీ సాయి కాపాడతారు. కానీ నీ ఒకటి గుర్తుంచుకోవాలి, నీ భార్యలో కూడా ఆ సాయియే ఉన్నారు. చూడండి అసలు ఎట్లా చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది మనందరికీ లెసన్ అనమాట. ఇది నీ భార్యను డిస్టర్బ్ చేయకుండా బాబా కాపాడతారు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నువ్వు నీ భార్యలో కూడా సాయి ఉన్నారు, ఆవిడలో కూడా బాబా ఉన్నారు.
అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. మెల్లగా దారికి లాక్కొస్తూ ఈ లోపల ధర్మ విరుద్ధము కానీ సామాన్య అవసరాలను, సుఖాలను ప్రేమపూర్వకమైన మాటలతో, చేష్టలతో వారిని తృప్తిపరచాలి. ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి. ధర్మం, భర్తగా ఆయన ధర్మాన్ని చెప్తున్నారు ఎట్లా చేయాలన్నది. నీ భార్యలో కూడా బాబా ఉన్నారని గుర్తుపెట్టుకో అని చెప్పి మెల్లగా దారికి రావాలి. వెంటనే మారిపోరు కదా ఎవరి. అందుకని మెల్లగా దారికి లాక్కొస్తూ ఈ లోపల ఏం చేయాలి, ధర్మ విరుద్ధము కానీ, ధర్మానికి విరుద్ధం కానివి అన్నమాట. ఏవి పడితే అవి కాదండి, ధర్మానికి విరుద్ధం కానివి సామాన్య అవసరాలు, కొన్ని అవసరాలు ఉంటాయి కదా ఆడవాళ్ళకి, అట్లా అవసరాలు, సుఖాలను ప్రేమపూర్వకమైన మాటలతో, చక్కగా ప్రేమగా ఉంటూ మాటలతో ఉంటూ చేష్టలతోటి వారిని తృప్తిపరచాలి అని చెప్తున్నారు. భార్యని చక్కగా చూసుకోవాలి, నువ్వు ముందు ప్రేమపూర్వకంగా ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సుఖం, ప్రేమ వాళ్ళకి మాటల్లోనూ చేష్టల్లోనూ తృప్తికరంగా వాళ్ళకి ఉంచాలి ప్రేమను చెప్తున్నారు. ధర్మ అర్థకామాలకు వారికి నీవే దిక్కు. వివాహం చేసుకుంటే ఏంటంటే అర్థం, ధర్మార్థ కామాలకు భర్త ఆయనే దిక్కు. అర్థకామాలను ధర్మబద్ధంగా ప్రేమతో నెరవేర్చాలి. ఆప్యాయతతో వారిని ఆకట్టుకొని నీపై ప్రీతి వలన నీ ధర్మాన్ని ఆచరించేలా చేయాలి. మనం ప్రేమతో వాళ్ళ పట్ల ఉండాలి అని చెప్తున్నారు. నువ్వు ప్రేమతో వాళ్ళ పట్ల ఉంటే కనుక, వాళ్ళని ఆకట్టుకుంటే నీపై ఉన్న ప్రేమ వలన వాళ్ళు ధర్మాన్ని ఆచరించేలా నువ్వు చేయాలి అని చెప్తున్నారు. బొత్తిగా మామూలు మాటలే కాకపోతే ఆరంభంలో వాళ్ళు తట్టుకోలేరు. బొత్తిగా మామూలు మాటలే స్టార్టింగ్లో వాళ్ళు తట్టుకోలేరు. అందుకని కొంచెం వాళ్ళని ప్రేమగా ఈ దారిలోకి తెచ్చుకోవాలి, బాబా దారిలోకి ప్రేమగా చేయాలి దాన్ని అని చెప్తున్నారు. శారీరక సన్నిహితము, లాలన ఉండాలి. వారు కొరత పడకూడదు, ఈ విషయం జాగ్రత్త. వారు మరీ వాటిల్లో పడబోయినప్పుడు ప్రేమగా మృదువుగా హెచ్చరించాలి. కలిసి దేవాలయానికి, ఎప్పుడైనా బంధువుల వద్దకు వెళ్ళి వస్తుండాలి. మంచి చోట్లకు తీసుకుపోవాలి. అంటే భార్యను ఎట్లా చూసుకోవాలో కూడా మాస్టర్ గారు చెప్తున్నారు. నువ్వు ఆధ్యాత్మికత అని చెప్పేసి ఈ లౌకిక జీవితాన్ని పక్కన పెట్టడం అట్లా కాదు, నువ్వు ఇట్లా ఉండాలి అని చెప్తున్నారు. చూడండి, కలిసి దేవాలయాలకు వెళ్ళాలి, ఎవరైనా బంధువుల వద్దకు తీసుకెళ్తూ ఉండాలి, మంచి చోట్లకి తీసుకెళ్ళాలి, చరిత్ర కలిసి చదువుకోవాలి, బాబా చరిత్ర, పూజ ఏమో కలిసి చేసుకోవాలి, ఇంట్లో రుచికరమైనవి అప్పుడప్పుడు చెయ్యాలి. ఇంట్లో రుచికరమైన వంటలు అంటే ఏదో బాబా ఒక వంటకంతో ఒకటి రెండు వంటకాలతో తృప్తి చెందు అని అన్నారు కదా అని అలాగే వండుతానని అట్లాంటి ఆంక్షలు అప్పుడే ఆ స్టేట్కి ఎవరు వెళ్ళరు కదా. అందుకని అట్లా కాకుండా రుచికరమైనవి అప్పుడప్పుడు చేసి అవి నివేదించి తినాలి. వాటిని బాబాకి నివేదించుకొని తినండి, ప్రసాదంగా తినిపించాలి. నీ భార్యకు కూడా తినిపించు అని చెప్తున్నారు. ఇంటికి వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చి బాబాకు ముందు కొన్ని పెట్టించి వారికి ఇవ్వాలి. ముందు ఇంటికి వచ్చేటప్పుడు పువ్వులు పట్టుకొచ్చి బాబాకు కొంత పెట్టి తర్వాత నీ భార్యకు కూడా ఇస్తూ ఉండు అని చెప్పారు. ప్రేమతో నీ భరద్వాజ. ఎంత బాగా చెప్పారో చూడండి, ఎంత చక్కగా చెప్పారు మాస్టర్ గారు. వాళ్ళ జీవితాన్ని చక్కగా హాయిగా బాబా కృపతో ఇద్దరు హాయిగా ఉండేలాగా చెప్పారు. ఇటు ఆవిడ కొరత పడకూడదు, ఇటు ఈయనకి సాధనకి ఇది అవ్వకూడదు. భర్తగా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఈయన బాబా సేవ చేసుకోవాలి. భార్యకు కూడా ఏ కొరత ఉండకూడదు. అలా చక్కగా చెప్పారు చూడండి. అసలు ఈ ఉత్తరం ఇక్కడికి అయిందండి. ఇంకొకటి ఏంటంటే, ఉచ్చువారిపాళెంలో ఉంటున్న పూర్వ విద్యార్థి శ్రీ శేషాద్రి అని ఆయనకి రాశారు మాస్టర్. డియర్ శేషు, విజయనగరం 9/7/76. నువ్వు ప్రేమతో 5/7 రాసిన ఇన్లాండ్ చేరినది. నీకు తిరిగి జ్వరం వచ్చినందుకు, బెడ్లో ఇంతకాలం ఉండవలసి వచ్చినందుకు బాధగానే ఉన్నది. ఆయనకి ఏదో జ్వరం వచ్చిందనమాట. ఈయనకి శేషాద్రి అన్న ఆయన ఉత్తరం రాస్తే మాస్టర్ గారు జవాబు రాస్తున్నారు. అయ్యో ఇంతకాలం నువ్వు మంచం మీద ఉన్నావా, జ్వరం మళ్ళీ వచ్చిందా, అయ్యో బాధగా ఉంది అని. కానీ ఏదో మనకి తెలియని రీతిన మనం అనుభవించడమే మేలైంది. ఏది ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు కదా, అందుకని అనుభవించడమే మేలు అంటున్నారు. పూర్వకర్మను మాత్రమే సాయి మనల్ని అనుభవింపజేస్తారు. మనకు అనుభవిస్తున్నవన్నీ పూర్వకర్మ వలన వచ్చినవే, అవే అనుభవింపజేస్తారు బాబా అని చెప్తున్నారు. సబూరి లేక ఓరిమి అవసరమని శ్రీ సాయి చెప్పి ఉన్నారు కదా.
అది నేర్పడానికే వచ్చిందని ప్రేమతో శ్రద్ధతో సాయి పటానికేసి చూస్తూ పడుకో. అలా మంచం మీద ఉంటే జ్వరంతో ఎట్లా ఉంటుందండి, చాలా ఇదిగా ఉంటుంది కదా. పాప ఆయన అంత బాధతో రాసినట్టున్నారు మాస్టర్ గారికి. అందుకని చెప్తున్నారు ఆ ఓర్పు నిష్ఠ ఊరిమిల నేర్పడానికే వచ్చింది. ప్రేమతో శ్రద్ధతో బాబా పటాన్నే అలా చూస్తూ పడుకో. అందరి హృదయాల్లోంచి తొంగి చూపే మనకు పటంలో ఆయన చూపులో కనిపించేది కూడా. జీవితంలో మనం వేసుకున్న అసంఖ్యాకమైన ప్లాన్లు అన్నీ ఎంత అర్ధరహితాలో, ఒక్క త్రుటిలో అన్నీ అదృశ్యమయ్యే ప్రమాదం అనుక్షణము ఉన్నదని, అటువంటి వాటి గూర్చి మనం కూడా వ్యర్థం చేయక మానవుడు తన ఆత్మస్వరూపం నిత్యము జ్ఞానస్వరూపి అయిన దైవాన్ని తెలుసుకునే యత్నంలో ఉండాలి. చూడండి, ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం. అవి వేసుకున్నవన్నీ ఎప్పుడైనా ఒక త్రుటిలో అలాగా అదృశ్యం అయిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది అనుక్షణం. ఎన్నో మనం బయట చూస్తున్నాం చూడండి. కొంతమంది పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. బాగా చదువుకుంటాడు వాడు, ఇలా ఏదో పెట్టుకుంటారు. ఏదో ఒక యాక్సిడెంటో ఏదో అవుతుంది అంతే. ఆశ అవన్నీ ఏమి త్రుటిలో పోయి ఆ పిల్లాడు కూడా చాలా ఉంటుంది ఫ్యూచర్ పట్ల. ఏమవుతుంది, క్షణంలో బొగ్గిపోవాలి మొత్తం, అసలు ఏమైపోతుంది. అలాగే ఎన్నో కుటుంబాల్లో అంతే కదా. కోవిడ్ వచ్చింది, ఏమైందండి, క్షణంలో త్రుటిలో ప్లాన్స్ అన్నీ అదృశ్యమైపోయాయి కదా. ఇన్ని కుటుంబాల్లో కొంతమంది పిల్లలు అనాథలు అయిపోయారు. జీవితంలో ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం, ఎప్పుడైనా త్రుటిలో పోయే ప్రమాదం ఎప్పుడు అనుక్షణం పొంచి ఉంటుంది. అది ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకి. అటువంటి వాటి గురించి మనం కూడా వ్యర్థం చెయ్యక మానవుడు తన ఆత్మస్వరూపం నిత్యము జ్ఞానస్వరూపి అయిన దైవాన్ని తెలుసుకునే యత్నంలో ఉండాలి. అందుకని వాటి కోసం ఊరికే మనం టైంని వ్యర్థం చేసుకోకుండా మనం దైవాన్ని తెలుసుకునే యత్నంలో ఉండాలి. ఆశీస్సులతో భరద్వాజ్. చూడండి, అతను ఉన్న మానసిక స్థితికి మాస్టర్ గారు ఎట్లా చెప్పారో చూడండి. అతను ఉన్న స్టేట్కి, అతను చాలా జ్వరంతో మంచాన్ని పట్టి ఉంటున్నాడు. అంతే కదండి, ఎన్ని ప్లాన్స్ మారిపోయి ఉంటాయి అతనికి మంచం మీద పడి ఉండడం వల్ల కదా. దాంతో మాస్టర్ గారు ఇట్లా చెప్పారనమాట. తర్వాత పూర్వపు విద్యార్థి రామచంద్రరావు గారికి, ఆయనకి మాస్టర్ గారు రాసిన ఉత్తరం మనం రేపు చదువుకుందాం. ఇంకా చాలా ఉన్నాయండి లెటర్స్. ఇవన్నీ మనకే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మాస్టర్ గారు ఇది అప్పుడు ఆ టైంలో ఫలానా వాళ్ళకి ఇట్లా చెప్పారు కదా మాస్టర్ గారు అని చెప్పి మనం గుర్తు తెచ్చుకొని మన స్థిమితం తెచ్చుకోవాలి మనసుకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.